వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన పార్టీలో సస్పెన్షన్ల వేటు కొనసాగుతుంది. ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి మీద పార్టీ అధిష్టానం వేటేస్తూ ఉంది. అయితే తాజాగా చూస్తే నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీవీ రామారావు గారి మీద సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆ సస్పెన్షన్ వేటుకు సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా జనసేన పార్టీ అధిష్టానం మీద జన సైనికులే మరి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది. 2 వారాలు గడువు తీసుకొని అసలు ఏం జరిగింది నియోజకవర్గంలో అనేటువంటి రిపోర్ట్ని అందించాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఆ పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఆయన ఆదేశాలని స్వీకరించి 2 వారాల్లో మరి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. ఇకపోతే ఈరోజు ఉదయం నుంచి కూడా జనసేన పార్టీ సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరి వినూత్న కోటకు సంబంధించినటువంటి ఎపిసోడ్ సంచలనంగా మారింది. అయితే ఆవిడ డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరి ఆవిడ భర్త చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా కీలకంగా ఉన్నారని, వారితో పాటు మరికొంతమంది వ్యక్తులకు సంబంధించి కూడా మరి హత్య కేసులో ప్రమేయం ఉందని చెప్పేసి పోలీసులు చెబుతున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత్న కోట మీద కూడా వేటు పడింది. అయితే దీనికి సంబంధించి తాజాగా కనుక చూస్తే మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సస్పెన్షన్ల నేపథ్యంలో ఒకసారి ఏపీ టిడ్కో చైర్మన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ గారు ఏం ట్వీట్ చేశారు ఒకసారి చూద్దాం. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. అజయ్ కుమార్ జనసేన అనేటువంటి ఐడియా అయింది. ఉదయం నుండి సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాను. నా మీద వస్తున్న విమర్శలను, నన్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను, సలహాలను కూడా గమనిస్తున్నాను. విమర్శలను, సలహాలను సహృదయంతో స్వీకరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు జనసేన పార్టీకి ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా నా తుది శ్వాస వరకు కట్టుబడి ఉంటానని జన సైనికులకు మాటిస్తున్నాను. జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందాలని, జన సైనికులందరికీ శుభం జరగాలని మనసారా కోరుకుంటున్నాను. శుభం భూయాత్ అంటూ మరి వేములపాటి అజయ్ గారు చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. అంటే ఆయన ఏమంటున్నారు, జనసేన పార్టీ సంబంధించి ఉదయం నుండి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాను. నా మీద వస్తున్న విమర్శలను, నన్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను, సలహాలను కూడా గమనిస్తున్నాను అన్నారు. అంటే చాలామంది ఏంటంటే టీవీ రామారావు గారి ఎపిసోడ్లో అజయ్ గారిని చాలామంది ఇష్టానుసారంగా దూషించారు సోషల్ మీడియాలో జన సైనికులే. మీరు నిన్నగాక మొన్న వచ్చారు పార్టీలో, ఎలక్షన్కి కరెక్ట్గా 6 నెలల ముందు వచ్చారు మీరు. సో మీరు ఎలక్షన్కి 6 నెలల ముందు వచ్చినటువంటి మీరు ఏ విధంగా 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు మీరు ఏ విధంగా సస్పెండ్ చేస్తారు, మీకు తెలియకుండా ఏ విధంగా మీరు సస్పెన్షన్ లెటర్ని మీరు రిలీజ్ చేస్తారు అజయ్ కుమార్ గారు అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులే వేములపాటి అజయ్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. సో అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మరి జనసేన పార్టీ ఇన్ఛార్జీలకి సంబంధించి ఏ పని చేయొద్దని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలకి మీరు చెప్పారని చెప్పేసి చాలామంది ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అది తప్పు. ఎందుకంటే వేములపాటి అజయ్ గారు జనసేన పార్టీ నాయకులు, నాగబాబు గారికి సన్నిహితుడు, ఆయన క్లాస్మేట్ కూడా. మరి అలాంటి వేములపాటి అజయ్ గారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఇన్ఛార్జీలని ఆయన ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తారు, కానీ ఎవరిని అనగదొక్కాలని ఆయన ఏ ప్రయత్నం చేయరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి జనసేన ఇన్ఛార్జీలకు పనులు చేయొద్దు అని చెప్పేసి అజయ్ గారు చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పార్టీ అధిష్టానం దీని మీద ఆలోచించాలి, ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తన యొక్క గుర్తింపు ఎక్కడ కోల్పోతాడనేటువంటి ఒక అభద్రతాభావంతో వేములపాటి అజయ్ గారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఇన్ఛార్జీలని మరి ఎదగనీయకుండా చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవనేది అధిష్టానం పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈ అంశానికి సంబంధించి రంగంలో దిగి ఆయన ఈ అంశం మీద మరి పూర్తిగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చిన్న చిన్న నాయకులు మరి ఎవరైనా సరే అజయ్ గారి మీద కనుక ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తే వారి మీద ఖచ్చితంగా వేటు తప్పదు అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన దాదాపు 65 సంవత్సరాల వయసులో కూడా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడాలి, జన సైనికుడిగా నేను ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్తా అని చెప్పేసి ఆయన అంత ఓపెన్గా బహిరంగంగా చెప్తున్న తర్వాత మరి ఆయన మీద కుట్రలు పన్నారంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా జన సైనికులు తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఆయన దిశానిర్దేశం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సలహాలు తీసుకుంటున్నాను, విమర్శలను చూస్తున్నాను,
గమనిస్తున్నానని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో ఆయన చాలా క్లియర్గా చెప్పిన తర్వాత మరి ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది అనేది కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు మరి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట గారిని సస్పెండ్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో వేములపాటి అజయ్ గారు, దాన్ని ఖచ్చితంగా అందరూ అభినందించాలి, స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకి హత్యలకి స్థానం లేదు. సాక్షాత్తు తమ దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ హత్యకి సంబంధించి వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వారిని తప్పించాల్సినటువంటి అవసరం ఉంది. వారిని ప్రస్తుతానికి తప్పించి వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాతే పార్టీ మళ్ళీ వారిని తిరిగి వారి యొక్క పదవుల్లో నియమించే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విషయంలో వేములపాటి అజయ్ గారిని ఖచ్చితంగా అందరూ కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టీవీ రామారావు గారి విషయంలో ఆయన ఖచ్చితంగా కొంత తొందరపడ్డారని చెప్పుకోవచ్చు. సో కాబట్టి జనసేన అధినేత దృష్టికి విషయం వెళ్ళిన వెంటనే ఆయన వెంటనే మరి దాని మీద ఎంక్వైరీ వేశారు. 2 వారాల్లోగా తిరిగి మరి నివేదిక ఇవ్వాలని చెప్పేసి సాక్షాత్తు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తమ్మిరెడ్డి శివశంకర్ గారిని ఆదేశించారు. సో కాబట్టి మరి కొన్ని విషయాలు కూడా వేములపాటి అజయ్ గారు డైరెక్ట్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. పార్టీ అధిష్టానానికి సంబంధించి హరిప్రసాద్ గారు లాంటి పెద్దలు, అదేవిధంగా ఇంకా చాలామంది ఆ పార్టీ అధిష్టాన పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈయన క్రమశిక్షణా సంఘానికి సంబంధించి కమిటీ ఒకటి ఉంది, పార్టీల క్రమశిక్షణా సంఘం అని. సో దానికి అధ్యక్షులుగా ఈయనే ఉన్నారు కాబట్టి ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఖచ్చితంగా వారి మీద ఈయన చర్యలు తీసుకుంటారు కాబట్టి సో ప్రతి అంశాన్ని కూడా వేములపాటి అజయ్ గారికి ఆపాదించి ఈయన పార్టీని ఎదగనివ్వట్లేదు, జిల్లాలో తొక్కేస్తున్నాడు, అదేవిధంగా ఎవరు చిన్న పొరపాటు చేసినా చేయకపోయినా వెంటనే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా వారి దగ్గర వివరణ కూడా తీసుకోకుండా వెంటనే సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి పాపం ఈయన మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా జన సైనికులే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో దానికి ఈయన కాస్త బాధపడి నేను అన్నీ గమనిస్తున్నాను, నిశ్చితంగా పరిశీలిస్తున్నాను, సలహాలు కూడా స్వీకరిస్తానని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఆయన జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందాలని, జన సైనికులందరికీ శుభం జరగాలని మనసారా కోరుకుంటున్నాను, శుభం భూయాత్ అని చెప్పేసి ఆయన ఒక పెద్ద మనిషిగా, ఎందుకంటే 65 సంవత్సరాల వయసులో ఆయన తన పెద్దరికాన్ని ఎక్కడ కోల్పోకుండా జన సైనికులకి పార్టీ కార్యకర్తలకు మంచి జరగాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఏది జరగదు. పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా టీవీ రామారావు గారు సస్పెండ్ అవుతారని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ఈయన కేవలం నామమాత్రుడు మాత్రమే. ఈయన అంటే మొత్తం ఈయనే కర్త కర్మ క్రియ అని చెప్పేసి చాలామంది పాపం ఈయన మీద పడి ఏడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నోటీస్కి వెళ్తుంది. కాకపోతే టీవీ రామారావు గారి విషయంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు. సో కాబట్టి ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకోమని ఒకవేళ ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది ఆ అంశాన్ని ఖచ్చితంగా అజయ్ కుమార్ గారికి ఆపాదించడం కరెక్ట్ కాదు. సో తర్వాత జన సైనికులు సోషల్ మీడియాలో అసంతృప్తి సెగ పార్టీ అధిష్టానానికి అధినేతకే తగిలింది కాబట్టి 2 వారాల్లో ఒక కమిటీ వేసి పూర్తి నివేదిక, వాస్తవాలని మరి ఆధారాలతో ఒక నివేదిక ఏర్పాటు చేయమని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి చెప్పారు కాబట్టి చైర్మన్కి. సో మరి వారి నివేదిక ఇచ్చేంతవరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూస్తే వినూత కోట గారికి సంబంధించిన అంశం, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ సస్పెండ్కి సంబంధించిన అంశం, ఖచ్చితంగా వారి డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి వారి ప్రమేయం లేదు అని చెప్పేసి కోర్టులో వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత ఈ పార్టీ వారికి మళ్ళీ తిరిగి ఇన్ఛార్జ్ బాధ్యత కట్టబెట్టే అవకాశం ఉంది. సో కాబట్టి వేములపాటి అజయ్ గారి మీద చాలామంది జన సైనికులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయి అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా ఆయన తిడితే కుదరదు. ఓకే, అఫ్కోర్స్ ఆయన జనసేన పార్టీలో 6 నెలల ముందే ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఉండుండొచ్చు, ఆయనకు అనుభవం లేకపోయి ఉండొచ్చు జనసేన పార్టీకి సంబంధించి. సో ఆయన పెద్ద త్యాగం చేసి ఉండకపోయి ఉండొచ్చు జనసేన పార్టీ కోసం. సో అంత మాత్రాన ఆయన పెద్దరికాన్ని గౌరవించకుండా ఆయన ఇష్టానుసారంగా మేము మాట్లాడతాము, దూషిస్తామంటే పార్టీ అధినేతకు కోపం తెప్పించేటువంటి అంశం కాబట్టి సో ఈయన విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. పాప నిజంగా ఈయన నా మీద విమర్శలు చేయొద్దు అని చెప్పేసి ఈయన బాధపడుతున్న పరిస్థితి అయితే నిజంగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ సంఘానికి సంబంధించి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టిట్కో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పార్టీ కార్యకర్తల, సోషల్ మీడియా కార్యకర్తల నిరసన సెగ తగలటం వల్ల స్వయంగా ఆయనే వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏవైతే చూస్తూ ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ రాజకీయాల్లో సోషల్ మీడియా అత్యంత బలమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.